దేవరాయల జయంతి వేడుకలు ఈ నెల 18వ తేదీన విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి శ్రీ ఆవుల రంగనాథ్ గారికి రాయల్ బిరుదు ప్రదానం చేయనున్నారు. విరూపాక్షి పీఠాధిపతి చేతుల మీదుగా ఈ ప్రధానోత్సవం జరగనుందని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో చెరువులు, కాలువలు, చెట్లు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో విశేష సేవలు అందించినందుకు గాను ఐపీఎస్ అధికారి ఆవుల రంగనాథ్ గారికి ఈ గౌరవం దక్కింది. ఈ కార్యక్రమం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని హనుమాన్ పేటలో ఉన్న కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో సిపిఎం కార్యాలయ ఆవరణలో జరగనుంది. కార్యక్రమం అనంతరం భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన రాయల వారసులైన ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కానున్నారు. ఈ జయంతి వేడుకలను పూర్తిగా రాజకీయేతరంగా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 15 మంది ఉద్యోగ సంఘాల నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 22 మంది ఉద్యోగులను సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి విశిష్ట పురస్కారం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ కమిటీ కీలక తీర్మానాలు చేసింది. శ్రీకృష్ణదేవరాయల జయంతిని జనవరి 17వ తేదీన అధికారికంగా ప్రకటించాలని, అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో భువన విజయం పేరుతో భారీగా విగ్రహం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పాఠ్యాంశాల్లో శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్రను చేర్చాలని, రాష్ట్రంలోని విద్యార్థులను హంపీకి విద్యా విహార యాత్రకు తీసుకెళ్లాలని, అనంతపురం జిల్లాకు శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో జేఏసీ కమిటీ సభ్యులు పాల్గొనగా కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయల పరంపరంగా వచ్చే ఉద్యోగ సంఘాలు, టీచర్సు, పెన్షనర్సు, సివిల్ సర్వెంట్సు అందరూ కలిసి శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరపాలనేది ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ ప్రిపరేషన్ సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని టీచర్ సంఘాలు, తర్వాత ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ఈ మంచి బృహత్తరమైన కార్యక్రమానికి పాల్గొనాలని కోరుకుంటూ ఈరోజు దీనికి సన్నాహక మీటింగు ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రముఖులు అందరూ కూడా వచ్చారు, ఉద్యోగ సంఘ నాయకులు అందరూ వచ్చారు. దీని ద్వారా మనం శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరుపుకోవాలని, అది యాక్చువల్గా 17వ తారీఖు దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంటుంది. హంపీలో పెద్ద పండుగ జరుగుతూ ఉంటుంది. 4 రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అయితే మనకి సమయాభావం వలన కానీ ఆదివారం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మరి జనవరి 18వ తారీఖు నాడు విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించాలని పెద్దలందరూ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మన రాయల గారి వంశంలో అత్యున్నతమైన సేవలు అందిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో శ్రీ ఆవుల రంగనాథ్ ఐపీఎస్ గారిని రాయల్ బిరుదు ఇచ్చి సన్మానం చేయాలని, ఆయన యొక్క విశేషమైన సేవలకు గాను ఆ రోజు రాయల్ గారు, శ్రీ విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన రాయల్ గారు చెరువులు, రోడ్లు, చెట్లు వీటి మీద చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారు. అదే ఈనాడు తెలంగాణలో కూడా శ్రీ రంగనాథ్ గారు చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. ఆయన్ని ఆ అంశంలో ఉన్నాడు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నారనేది మేము అందరం కూడా నమ్ముతున్నాం. కాబట్టి అత్యంత విలువైన నిజాయితీపరుడు, మనసున్న మనిషి అయిన శ్రీ రంగనాథ్ గారిని శ్రీకృష్ణదేవరాయల యొక్క పీఠం, విరూపాక్ష పీఠం అనేది శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజునాడు ఏర్పాటు చేశారు. ఆ పీఠ పరంపరంగా వస్తూ ఉన్న స్వాముల గారి చేత రేపు 18వ తారీఖు నాడు మనం ఆయనకి సన్మానం చేయాలని, రాయల్ బిరుదు ఆయనకి ఇవ్వాలనేది ఈ ఉద్యోగ టీచర్లు, తర్వాత పెన్షనర్సు, సివిల్ సర్వెంట్సు అందరి పక్షాన ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, దీనికి అందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, దీనికి ఖచ్చితంగా మన ఇంట్లో మన కుటుంబంలో జరిగే ఈ పండగకి కుటుంబ సభ్యులందరూ కూడా రావాలని కోరుకుంటూ, దేశవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులు 5 కోట్ల మంది ఉన్నారు. అందులోనే దక్షిణ భారతదేశంలో 4.5 కోట్ల మంది ప్రజలు ఆయన పరంపరంగా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా
దేశవ్యాప్తంగా కూడా 5 లక్షల మంది ఉంటే 4 లక్షల మంది ఒక దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు 2.5 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాయల్ వంశస్థులు ఉన్నారని చెప్పడానికి సగర్వంగా సంతోషపడుతున్నాం. మిగతా వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నారు. ఏదేమైనా దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలించిన విజయనగర సామ్రాజ్యం యొక్క వారసులుగా మేము ప్రతిరోజు కూడా ఆయన అంశంలో పుట్టామని, ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనేది మన యొక్క ఆకాంక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సాంస్కృతికంగా కానీ ఆర్థికంగా కానీ మేము కూడా ఈ కార్యక్రమాలు చేయాలనేది అనుకుంటున్నాం. దీంట్లో కొన్ని డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరాలని తీర్మానం చేసుకున్నాం. అవేంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని, అధికారికంగా దాన్ని నిర్వహించాలనేది మొదటి డిమాండ్. రెండో డిమాండు, అమరావతిలో భువన విజయం పేరుతో 10 ఎకరాల స్థలంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నెలకొల్పాలని, అదే తెలంగాణలో కూడా 7 ఎకరాలు ఇచ్చి అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం భువన విజయానికి స్థలము మిగతా ఏర్పాట్లన్నీ ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేయాలనేది మా రెండో డిమాండ్. మూడో డిమాండు, శ్రీకృష్ణదేవరాయలు నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద పాలించిన అన్ని రాజుల కన్నా శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనే రోడ్ల మీద రత్నాలు పోసి అమ్మిన అంత ఘనకీర్తి గల రాయల్ గారికి పాఠ్యాంశాల్లో 10 తరగతులను సోషల్ స్టడీస్లో రాయల్ గారి పాఠం పెట్టాలని, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క సాంస్కృతిక విలువ ఒక రకంగా చెప్పాలంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. ఒక్క శ్రీకృష్ణదేవరాయలే తెలుగు గురించి పొగిడాడు. అదేవిధంగా నాలుగో డిమాండు, హంపిని పిల్లలకి విహారయాత్రకి తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడిని హంపిని చూపించాలనేది మా యొక్క డిమాండు. ఈ డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది రాష్ట్రంలో 20% పైన ఉన్న మరి రాయల్ వంశస్థులకి తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వ పక్షాన, ప్రతిపక్షాలని కానీ అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ విషయంలో సహకరించాలని కోరుతున్నాం. మేము బలంగా ఉన్నాం, బలంగా నిలబడతాం. ఏదైనా మా రాయలు వంశస్థుల యొక్క ఆశలు, ఆకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, తద్వారా మాకు రావాల్సిన ప్రాతినిధ్యం, మాకు రావాల్సిన కోటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రిజర్వేషన్ పరంగా కానీ లేదా మిగతా ప్రభుత్వం ఇవ్వాలనుకున్న మిగతా కార్యక్రమాల్లో కూడా రాయల్ వంశస్థులకు న్యాయం చేయాలనేది మా యొక్క విన్నపం. తద్వారా రాష్ట్రంలో ఈ సామాజిక వర్గం పిల్లల యొక్క చదువుల కోసం లేదా వాళ్ళ యొక్క మ్యారేజ్కి సంబంధించి కూడా 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక వెబ్సైట్ పెట్టి ఈ పిల్లల యొక్క ఉద్యోగాలకు సంబంధించి రాయల్ వంశస్థుల పిల్లల యొక్క ఉద్యోగాల గురించి, వాళ్ళ వివాహాల గురించి కూడా మేము ఒక వెబ్సైట్ని తయారు చేయబోతున్నాం. అందరికీ కూడా ఈ అన్ని రాష్ట్రాల్లో ఉండే పిల్లలందరి యొక్క సంబంధించి వివాహాల సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేయాలని అనేది ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగ జేఏసీ యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సో రాష్ట్రంలో ఈ రాయల్ వంశస్థులు అందరూ కూడా ఏకం కావాలి, ఐక్యం కావాలి. మన బలగం ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడంతో స్థానిక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టవర్ క్లాక్ సెంటర్ లో రిలే నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ కమిటీకి ఎమ్మెల్యే నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ డ్రోన్ తో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు, లోకేష్, పారిశ్రామికవేత్త కొండపాటి గంగాప్రసాద్ కు జేఏసీకి కృతజ్ఞతలు తెలియజేశారు. గూడూరు విషయాన్ని 2 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, రాజకీయాలు శాశ్వతం కాదు, గూడూరు ప్రజల శ్రేయస్సు నాకు ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. చిల్లకూరుకోట మండలాలు పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వాకాడు, చిట్టమూరు మండలాలు గూడూరు నియోజకవర్గంలోనే ఉన్నాయని అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
సపోర్ట్ చేయాలి ముందుకు. ఈరోజు ఈ శిబిరం సక్సెస్ అయిందంటే మనకి గూడూరుని తిరిగి నిలబడింది ఇప్పించాలి కాబట్టి, లేకపోతే మనకి గూడూరు నదిలో కలపడం లేదు. మాట ఇప్పించాలి కాబట్టి ఆ మాట మీద నిలబడి వారు మన అందరం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాము, అయ్యా మీరు ఇచ్చిన హామీని నిలుపుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రోడ్డున్నాం. ఆయన ర్యాలీకి సహకరించినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ బాసం సునీల్ కుమార్ గారు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి లేదు అని చెప్పినటువంటి తరుణంలో మొదటి 4 వ్యక్తులు రాజా స్కూటర్ ర్యాలీ చేశారు గూడూరులో. అంటే గూడూరు ప్రజలు మనసులో ఎదురు కావాలని కోరుకుంటారు కానీ బయటికి రారు. అయితే మనసులు మాత్రం కావాలని కోరుకుంటారు. ఎలా చెప్తామంటే జేఏసీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. అయితే మందుకు మాత్రం పూర్తిగా సహకరించినటువంటి ఆ గూడూరు ప్రజానికానికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా గూడూరు ప్రజలు సమయం వస్తే చూపిస్తారు వాళ్ళు. అప్పుడు దాకా చాలా విధానంగా ఏమి సమన్వయాలు ఉంటారు కానీ సమన్వయంలో మాత్రం ఏం చేయాలో అది చేసి చూపించేటువంటి గొప్పతనం ఆ గూడూరు ప్రజల గురించి చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా చాలాసార్లు అడిగి తిరిగాడు. అలాగే నా బిడ్డ జస్వం ఆయన కూడా తిరిగాడు టౌన్ లో. ఎందుకంటే నేను టౌన్ లో తిరగా, వాళ్ళే టౌన్ అంతా తిరిగారు. అక్కడి నుంచి కూడా పాండిచేరి నుంచి కూడా ఏం చేయాలి ఇటు మన గూడూరు ఈ అన్యాయం ఉంది, రేపు ఎట్లా మేము మొహం తిరగాలి డాడీ, ఈ కూడా ఇబ్బంది డాడీ, నా మాట డాడీ పోయి లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడని చెప్పి ఎన్నోసార్లు ఫోన్ చేశారు. ఇటీవల వీరాలోచన గారు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య రవికేంద్రతో అన్నా నేను ఇంటికి పోయి చెప్పానన్నా అన్యాయం ఉందన్నా, నేను మళ్ళీ పోవాలన్నా నాకు ఇబ్బంది కూడా ఉన్నాయి, ఇక్కడ అయితే నేను పోరాడన్నా ప్రచారానికి అని చెప్పి చెప్తే రవిచంద్ర గారు లేదమ్మా మేము మాట్లాడతాం, ఆల్రెడీ గంగాప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారమ్మా, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మాగా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పారు. అప్పుడే గంగాప్రసాద్ గారు ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా మీరు అనుకున్న జరిగిపోతుందని చెప్పి ఆ రోజు చెప్పాడు. చెప్పిన వెంటనే నేను మా దశకు ఫోన్ చేసి చెప్పా, అన్నా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందన్నా వస్తాయని చెప్పా. మళ్ళీ ఏ ప్రయోజనం మీటింగ్లో చెప్పా, డైరెక్ట్ గా చెప్పా, ఖచ్చితంగా గూడూరు నెల్లూరులో కలుస్తారు సార్, మీరేమి ఎక్కడ వేరే మాట్లాడవద్దని చెప్పా. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్ లో చెప్పా. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, చెప్పిన మాటని తప్పనటువంటి వ్యక్తి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చెప్పి గర్వంగా నేను తెలియజేస్తాను. ఈరోజు నా గూడూరు ప్రజలు ఎంత సంతోషంగా, నా జేఏసీ నాయకులు ఎంత బ్రహ్మాండంగా రాబోయే మెంబర్ దీంట్లో ఆయన అడిగిన నన్ను ఏదమ్మా సునీల్ గారు మీరు చాలా సీనియర్, మీరేంది అట్లా మాట్లాడాలంటే అమ్మా నాకు గూడూరు ప్రజల యొక్క మనోగతం తెలుసమ్మా, ఇది నా అధ్యక్షుడికి సంబంధించిన విషయం అమ్మా, రాజకీయం నాకు శాస్త్రం లేకపోతే అందుకే నాకు నేను మాట్లాడాను, తప్పుగా మాట్లాడంటే నాకు క్షమించడం చెప్పి కూడా నేను చెప్పాను. ఆమె అప్పుడు అడిగేది 8 కిలోమీటర్లు అడిగితే ఆమె కూడా చెప్పాం, అమ్మా 8 కిలోమీటర్లు అంటే ఖచ్చితంగా మీటింగ్ ఉంది రేపు ఖచ్చితంగా మాట్లాడతామని కూడా చెప్పింది. అలాగే మా సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాగే ముఖ్యంగా ఈరోజు అంత తెలియకేం కాదు, ఈరోజు మన గూడూరు సంబంధించినటువంటి చిలకూరు మండలంలో క్రిస్టిటీ 2500 ఎకరాలలో జరుగుతుంది. దాదాపు 1173 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నారు.
అంగరంగ వైభవంగా ఓంకార క్షేత్రం బోధి వలసలో మహాపూజలు. ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత బీజేపీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు దంపతులు, చొక్కాకుల గోవింద దంపతులు, వేద పండితుల చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణం. చుట్టుపక్కల గ్రామాల నుంచి బోధువలస కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ శివపార్వతుల కళ్యాణాన్ని చూసి మధ్యాహ్నం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సబ్బవరం ప్రాంతంలో ఇటువంటి గోశాలను ఏర్పాటు చేసిన త్రిలోచన గారికి ధన్యవాదాలు తెలిపిన చొక్కాకుల. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధివలస గ్రామంలో రాను రాను అంతరించిపోతున్న గోమాతలను రక్షించడానికి కంకణం కట్టుకున్న త్రిలోచన గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా మేలు చేయాలని చుక్కాకుల అన్నారు. సంపూర్ణ పార్వతీ పరమేశ్వరానుగ్రహసిద్ధిరస్తు, లక్ష్మీనారాయణాశీర్వాద బల సిద్ధిరస్తు, సంపూర్ణ సుఖజీవన సిద్ధిరస్తు తథాస్తు. దీన్ని మదన ఫాల్స్ హౌస్ అంటారు. ఈ స్వామి భక్తి అంటారు. ఎవరైతే దీన్ని సాగుతారో చాలా విశ్వాసపాత్రంగా ఉంటుందమ్మ వాళ్ళతో. ఇది గుళ్ళమ్మ, ఆ కౌసమ్మ, అవి కాంక్రీట్ కౌసమ్మ. హర హర మహాదేవ్. నా పేరు త్రిలోచన్. నేను ఈ కామధేను భారతీయ గోశాల ఒక సంవత్సరం క్రితం నెలకొల్పాను. అలాగే పక్కన ఓంకార క్షేత్రం కూడా 1 ఏకర్లో ఏర్పాటు చేశాను అనమాట. ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. శ్రీశైలం నుంచి ఋత్వికులు వచ్చారు. దానికి ముఖ్య అతిథిగా మన చొక్కాకుల వెంకటరావు గారు వచ్చారు. పిలవంగానే ఆయన నా కోరికను మన్నించి నా ఆహ్వానాన్ని మన్నించారు, వచ్చారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే దేశం అన్న నెక్స్ట్ భగవంతుడు అన్న చాలా భక్తి ఆయనకి. ఆయన కూడా హనుమంతుడి భక్తుడు. సో నిజంగా ఈయన తొందరలోనే రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం ధర్మం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు నిజంగా రాజ్యాలు వెళ్ళాలి. అదైతే నేను కోరుకుంటాను. 100% మనస్ఫూర్తిగా మా గోమాతల ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చారు, మా పూజా వేడుకలో పాల్గొన్నారు. అలాగే మా గోశాల పరిసరాలు కూడా అలాగే చూశారు సార్. చాలా సంతోషించారు అనమాట. సో ఇక ముందు కూడా సార్ సహాయ సహకారాలు కూడా మన గోశాలకి అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. నూతన సంవత్సరానికి ముందస్తు పెన్షన్, సామాజిక పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల. బాధ్యత, భరోసా, చిరునవ్వులతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేలా ప్రభుత్వ ముందస్తు చర్య. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2025 డిసెంబర్ 31వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. లక్కవరపుకోట మండలం ఎల్కోట, కాసాపేట గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే చెల్లుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి తేదీనే ఇంటికి అందించే పెన్షన్లు ప్రస్తుతం ఒక రోజు ముందుగానే మీకు అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న ఘనత కూటమి సర్కార్కే చెల్లిందన్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పెన్షన్లు పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియచేయాలని సూచించారు. అలాగే అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు పుట్టా శ్రీను, సర్పంచ్ కోళ్ల భూపాల్ నాయుడు, యూనిట్ ఇన్ఛార్జ్ సంఘం సతీష్, వైస్ ప్రెసిడెంట్ కొట్టాన శ్రీను మరియు కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.